హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో బ్రెడ్ హల్వాని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుందండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ముందు ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా అయితే బ్రెడ్ హల్వా చేసుకోవడానికి మిల్క్ బ్రెడ్ తీసుకున్నాము. మిల్క్ బ్రెడ్ తోటి స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా మిల్క్ బ్రెడ్ని తీసుకొని ట్రై చేయండి. ఈ స్వీట్ చేసుకోవడానికి ఒక ప్యాకెట్ మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాము. ఇందులో 12 బ్రెడ్ పీసులు ఉన్నాయి. వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్ని 4 సమాన భాగాలుగా కట్ చేసుకుంటున్నాము. చాలా వరకు బ్రెడ్ చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ని కట్ చేసి పడేస్తూ ఉంటారు. మేమైతే కట్ చేయట్లేదండి. ఈ బ్రౌన్ పార్ట్ని కూడా స్వీట్లో అయితే వేసేసుకుంటున్నాము. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. స్వీట్ టేస్ట్ మాత్రం ఏం డిఫరెన్స్ ఉండదు, ఎలా చేసుకున్నా బాగుంటుంది. ఇంకా ఈ స్వీట్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి, జీడిపప్పు, అలాగే నానబెట్టి సన్నగా తరిగిన బాదం పప్పు పలుకులు, ఇంకా పంచదార. ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద వెడల్పాటి కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. నెయ్యి కరుగుతూ ఉన్నప్పుడే కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వీడియోలో చూపించిన విధంగా నెయ్యిలో డిప్ చేసుకుంటూ కడాయిలో అయితే వేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. మిల్క్ బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం కట్ చేసుకున్న తర్వాత వీలైతే ఎండ ఉంటే 1 గంట పాటు ఎండలో కానీ, లేకపోతే ఫ్యాన్ కింద ఒక 2 గంటల పాటు వదిలేసామంటే బ్రెడ్ కొంచెం గట్టి పడుతుంది. ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా బ్రెడ్ అనేది మనం ఎంత నెయ్యి వేసినా ఆ నెయ్యి పీల్చుకుంటూనే ఉంటుంది. అందుకని వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మనం బ్రెడ్ ముక్కల్ని కడాయిలో వేసుకున్నామంటే తక్కువ నెయ్యితోనే బ్రెడ్ ముక్కలు అనేవి ఈవెన్గా వేగి మనం స్వీట్ తినేటప్పటికి 1-2 స్పూన్లు తినగానే హెవీగా ఉంది అనే ఫీలింగ్ లేకుండా స్వీట్ టేస్ట్ అనేది బాగుంటుంది. బ్రెడ్ చాలా తొందరగానే వేగిపోతుంది. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. ఒక సైడ్ కలర్ రాగానే రెండో సైడ్ ఫ్లిప్ చేసుకొని రెండో సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా తీసి పక్కన పెట్టుకోవడమే. నార్మల్గా ఇంకొంచెం ఎక్కువ నెయ్యి లేదా నూనె వేసుకొని బ్రెడ్ పీసెస్ని డీప్ ఫ్రై చేసామంటే ఇంకా బాగా కలర్ వస్తాయి. కానీ ముందు చెప్పినట్టు మనం ఎంత నెయ్యి లేదా నూనె వేసినా కానీ ఆ బ్రెడ్ మొత్తం పీల్చేస్తుంది. నెయ్యి ఎక్కువైపోయినా కానీ స్వీట్ తినడానికి అంత బాగుండదు, కొంచెం తింటేనే ఎగుటేసేస్తుంది అనమాట. అందుకని ఈ విధంగా చేసుకున్నామంటే తక్కువ నెయ్యితోనే బ్రెడ్ హల్వా అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇదే ప్రాసెస్లో మిగిలిన బ్రెడ్ ముక్కల్ని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, బ్రెడ్ ముక్కలు మంచి కలర్ వచ్చి క్రిస్పీగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని అందులో 2-3 గంటలు నానబెట్టిన బాదం పప్పుల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇవి లైట్గా కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని వేయించుకుందాము. ఇవి 2 బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీళ్లు వేసుకుంటున్నాము. మేము తీసుకున్న బ్రెడ్ స్లైసెస్కి 2 కప్పుల షుగర్ అయితే సరిపోతుందండి. అంటే దాదాపు 300 గ్రాముల పంచదార సరిపోతుంది. పంచదారకి సమానంగా నీళ్ళు అయితే తీసుకోవాలి. అందుకని 2 కప్పుల నీళ్లు వేసుకొని అందులోనే షుగర్ కూడా వేసేసుకొని కరిగించుకోవాలి. పంచదార కరిగితే సరిపోతుంది, పాకం అలాంటిది ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇందులో వేయించుకున్న బ్రెడ్ని వేసుకుందాము. షుగర్ సిరప్లో బ్రెడ్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలా కలుపుకుంటూ ఉన్నామంటే మనకి బ్రెడ్ అనేది సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చుకున్న పాలు వేసుకుంటున్నాము. వెన్న ఉన్న పాలే తీసుకోండి. పాలు వేసుకోవడం వల్ల స్వీట్ టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఒకసారి బాగా కలిపేసుకొని ఫైనల్గా మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాము. పాలు పోసుకున్న తర్వాత మరో 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ స్వీట్ని ఉడికించుకున్నామంటే బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. పాలు కూడా మరి ఎక్కువేం అవసరం లేదు, చిన్న గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. చల్లారిన తర్వాత మాత్రమే కాకుండా వేడివేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే ఈ బ్రెడ్ హల్వా ఏదైనా స్పెషల్ అకేషన్స్లో సింపుల్గా అయిపోవడమే కాకుండా స్పెషల్గా కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేస్తారనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేవాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.